బ్రాహ్మణులను అన్ని రకాలుగా ఆదుకున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని, ఇప్పటి ప్రభుత్వం మాత్రం కొన్ని మతాలు కులాలు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుందని ప్రకాశం జిల్లా ఒంగోలు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఒంగోలు అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలులోని గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు పెరిగాయని, ఇళ్లను కూల్చి స్థలాలను కబ్జా చేస్తున్నారని, అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఎప్పుడు బ్రాహ్మణులు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఒక మేధావుల్లాగా జీవించారని దామచర్ల అన్నారు. మా తాతగారైన దామచర్ల ఆంజనేయులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు బ్రాహ్మణులను అన్ని రకాలుగా ఆదుకోవటమే కాకుండా వారికి మేలు జరిగే కార్యక్రమాలు నిర్వహించారని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అరాచక పాలన పోయి ప్రశాంత పాలన వస్తుందని దామచర్ల అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకురాళ్లు కుసుమకుమారి, తోట నవీన, టీవీ శ్రీరామూర్తితో పాటు పలువురు బ్రాహ్మణ సంఘాల నాయకులు అలాగే పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు కూడా పాల్గొన్నారు. విశ్వభూతాని వివాదస్య వృతందివి వివాదో భవదై పురుషః చేస్తూ మధ్య తరగతి వాళ్ళు ఎంతో మంది ఉండేవాళ్ళు. అదేవిధంగా ఎంతో మంది కూడా ప్రభుత్వ ఉద్యోగాలుగా ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళుగా ఎంతో మంది ఉంటే మన బ్రాహ్మణ వాళ్ళంతా కూడా ఎప్పుడు కూడా గొడవలకి ఆమెను దూరంలో ఉంటారు. ఏం జరిగినా కూడా వాళ్ళు దేవుణ్ణి నమ్ముకొని దేవుడి సన్నిధిలో ఉండే ఎక్కువ పార్టీ మన బ్రాహ్మణులు చెప్పుకోవడం మేము తెలియజేస్తా ఉన్నాం. అలాంటి ఎంతోమంది ఈరోజు మన ఊళ్ళో కూడా చాలామంది ఉన్నారు, చాలామంది పురోహితులు ఉన్నారు. అందరూ కూడా దాదాపు నాకు తెలిసిన వాళ్ళే. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనం ఒకసారి మనం గమనించుకోవాలి. మనం ఏ విధంగా ఉన్నాం సమాజంలో, మనం ఏ విధంగా ఈరోజు ఉండే సమాజం అనేది కూడా మనం అందరం గమనించుకోవాల్సిన విషయం. ఈరోజు పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ఒక భయంతో బతుకుతూ ఉన్నాం, భయభ్రాంతులతో ఉన్నాం. ఈరోజు మన ఆస్తులు మనం కబ్జా చేస్తే కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనం ఒకసారి మీరు ఆలోచించుకుంటే 2014-19లో ఎక్కడన్నా కూడా ఒంగోలులో ఏదైనా కూడా ఇలాంటి ఇబ్బందులు పడే కార్యక్రమాలు జరిగాయని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. పరిస్థితులు ఒకసారి మీరు చూసుకుంటే ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ప్రశాంతమైన వాతావరణం ఉండే, ప్రశాంతంగా ఎవరు కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితులు ఉండే. ఈరోజు వాతావరణం ఏ విధంగా ఉంది, మన సైడ్లు కూడా మనకి ఉంటాయా ఉండవా అనేది పరిస్థితులు లేకుండా పోయినాయి. రాత్రి బయటగా గంజాయి తాగే వాళ్ళని తీసుకొచ్చి రాత్రి ఫెన్సింగ్ చేసే పరిస్థితులు మన ఊళ్ళో ఉన్నాయి. దొంగ స్టాంపులు పెట్టి రిజిస్ట్రేషన్ చేస్తే మనకు తెలిసే లోపలనే 5 చేతులు మారే పరిస్థితులు మన ఊళ్ళో ఉన్నాయి. కొంత భాగం దేనికో ఉపయోగించారు, ఇంకా ఉంది. దాన్ని మీరందరూ కూడా ఎప్పుడు ఇది చెప్పినా కూడా బ్రాహ్మణులకు సంబంధించిందే దాన్ని ఉపయోగిస్తాం, దాన్ని బ్రాహ్మణులకే కేటాయిస్తామని కూడా మీకు మన సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం ఒకసారి మీరందరూ కూడా గమనించుకోండి. ఇంతమంది డయాస్ మీద పెద్దలు ఉన్నారు. అదేవిధంగా మన శివానందంలో దాన్ని మళ్ళా కట్టుబడి మొదలుపెట్టి దాన్ని మేము బ్రాహ్మణ భవన్ కూడా దాన్ని కూడా ఈ 4 సంవత్సరాల్లో మనం పూర్తి చేస్తాం. బ్రాహ్మణ కూడా పేదవాడు ఈరోజు ఒక పెళ్లి చేయాలంటే 5 లక్షలు 10 లక్షలు అవుతా ఉంది. ఏదైనా కళ్యాణ మండపం తీసుకోవాలంటే ఈరోజు ఆ పరిస్థితి రాకుండా మీకు ఉచితంగా ఉండేటట్టుగా బ్రాహ్మణ భవన్లో బ్రాహ్మణులు ఫ్రీగా చేసుకునే విధంగా కూడా మన కార్పొరేషన్ పెట్టి అది కూడా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మేజర్ ఇంకా ఉన్నాయో మనకి తోపుడుబడి వెనక పక్క మన బ్రాహ్మణ సైట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా సంవత్సరానికి ఒకసారి ఎవరైతే ఉన్నారో పెద్దలంతా కూడా ఇలానే మీటింగ్ పెట్టాలి. మీటింగ్ పెట్టుకొని సమస్యల మీద మనం మాట్లాడుకోవాలి. ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుంది అనేది అవన్నీ కూడా మీరు పెట్టండి. తప్పకుండా కూడా మీకు కేటాయిస్తాం. నువ్వు నీటి వాళ్ళు మీకు ఏ బాధ్యతగా మనం ఉంటామని చెప్పి మరోసారి తెలియజేస్తా ఉన్నా.
కాబట్టి దాని పద్ధతిలో ఏదైతే ఉన్నాయో మేనిఫెస్టోలో కూడా వాళ్ళ పెట్టారు. 50 లక్షలు వచ్చే గుడికి ఎవరైతే అర్చకులు ఉన్నారో వాళ్ళందరికీ 15,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని చెప్పి, అదేవిధంగా 50 లక్షల లోపు ఉండే టెంపుల్స్ అన్నింటినీ కూడా 10,000 రూపాయలు అక్కడ అర్చకులకు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం కూడా అనౌన్స్ చేసింది. దాన్ని కూడా మీ అందరూ కూడా చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అదివరకు మా తాతయ్య గారు కూడా ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్నారు. మీ అందరూ కూడా తెలుసు, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా దేవాదాయానికి సంబంధించిన గుళ్ళు ఎన్నిటికీ ఆయన చేశాడు, ఎన్ని విధాలుగా కూడా గుళ్ళకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేశాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సమస్యలు ఏదైతే ఉన్నాయో మనకు అవన్నీ కూడా ఇచ్చేదానికి కూడా మనం అన్ని చేస్తామని చెప్పేసి మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. పేదవాళ్ళు గ్రామాలు ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళకు కూడా అనుకుంటే కార్పొరేషన్ డబ్బులు ఇప్పించాం, కార్పొరేషన్ డబ్బులు ఇప్పించాం. ఇవన్నీ కూడా కార్పొరేషన్ వచ్చిన తర్వాత ఏమేం చేస్తే బాగుంటుందో, ఎవరు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా నా వల్ల తప్పకుండా చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా తెలియజేస్తాను. అదేవిధంగా బ్రాహ్మణ పొలాలు ఆస్తులు ఎవరైతే లాక్కున్నారో, ఎవరైతే మీకు బిల్డింగ్లు కట్టకుండా అడ్డం పడుతున్నారో, మిమ్మల్ని కూడా డబ్బులు అడుగుతున్నారు, ఎవరైనా పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారంటే దానికి గంటల మాదిరి వచ్చేది, మాకు ఇంత కట్టాలి, ఇంత చెల్లిస్తేనే మీరు ఇల్లు కట్టాలని చెప్పి వాళ్ళు కూడా బెదిరించారు. అలాంటిది మేము తెలియజేస్తా. మేము ఉండే టైంలో 14-19లో ఏ ఇంటి దగ్గరికి ఎవరు రాలేదు. ఎంతో మంది అపార్ట్మెంట్లు కట్టారు, అపార్ట్మెంట్ దగ్గరికి ఎవరు పోలా, లేఅవుట్ వేశారు, వాళ్ళ దగ్గరికి ఎవరు పోలా. మేమంతా కూడా ఎవరు చేసుకున్నా వాళ్ళ వ్యాపారాలు చేశారు. అంతేగాని ఇప్పుడు ఎవరు ఏ పని చేస్తున్నా కూడా వస్తారు, మాకు ఇంత కట్టిస్తేనే మీరు మళ్ళీ పని మొదలు పెట్టండి అని చెప్పి బెదిరించే పరిస్థితుల్లో మన ఊళ్ళో ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి వ్యవస్థ పోవాలి. చదువుకున్న వాళ్ళు మీరందరూ కూడా ఆలోచించండి. వ్యవస్థ మీకు పీస్ఫుల్గా ఉండాలి. మనం ఇంట్లో పొద్దున పోయామా, మనం పని చేసుకున్నామా, ఇంటికి వచ్చామా, ఇంటికి వస్తే ప్రశాంతంగా ఉండాలంటే ఎవడు వస్తాడో, ఎవరు నోడి వస్తాడో, ఇంటి మీద పడతాడో, ఏ ఇబ్బందులు వస్తాయో అనే పరిస్థితి మనకి రాకుండా ఉండాలి అంటే మీ అందరూ కూడా మంచి ఆలోచనతోటి రేపు ఎంపీకి ఎమ్మెల్యేకి 2-3 సైకిల్ గుర్తుకేసి మంచి మెజార్టీతో గెలిపించండి. తప్పకుండా కూడా మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి ఈ తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రావటం ఈసారి రాష్ట్రానికి అవసరం. చంద్రబాబు నాయుడు గారు లాంటి ముందు చూపు ఆలోచనతోటి ఏదైతే 20 సంవత్సరాల నుండి ఏం జరగబోతో ఆలోచించి రాష్ట్రానికి ఎన్నో రకాలుగా సేవలు అందించే వ్యక్తులు అలాంటి వాళ్ళు ఉంటేనే మీ పిల్లల భవిష్యత్తు, మీ కుటుంబాల భవిష్యత్తులు బాగుంటాయి. అంతేగాని ఇంకా కూడా ఏదో వాళ్ళ మాయ మాటలో వర్గం చేయాలి, లేకపోతే వాళ్ళు చేసుకున్నారు అంటే ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. బాగా పోతా మీ ఇల్లు బాగుంది అనిపిస్తే మీకేం తెలియదు, కాగితాలు కూడా మారిపోతాయి. తర్వాత పోలీసులు వచ్చేదని ఇంట్లోకి బయటేస్తారు, ఇది నా ఇల్లు అని చెప్పి. అలాంటి వ్యవస్థ కూడా వచ్చే పరిస్థితి ఇప్పుడు చూసింది మనం 25% ఈ సైకో జగన్ పరిస్థితి. అదే కానీ ఇంకా 50% పెరిగిందంటే ఏ విధంగా ఉంటాడో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వ్యవస్థ మనకు అవసరం లేదు. మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు డైలీ కూడా కష్టపడి పొద్దున్న 5 గంటలకు వేసి పురోహితులు చేసుకుంటా దేవుడి సన్నిధిలో ఉండేవాళ్ళు. దేవుడిని కూడా కోరండి, రాష్ట్రాన్ని బాగు చేయమని చెప్పి మీరందరూ కూడా పొద్దున్నే ఇంట్లో ఉంటారు. కాబట్టి ఆ దేవుడిని కూడా కోరి ఈ రాష్ట్రం బాగుపడాలంటే మంచి ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని మీ అందరూ కూడా భగవంతుడి రోజు ఈ 10 రోజులు కూడా పూర్తి చేసి మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటూ ఈ రోజు ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మాకేమో చాలా ప్రోగ్రాంల వల్ల మనం 12 గంటలకు టైం ఇచ్చాము, కాబట్టి 1 గంటకు వచ్చాము, గంట లేట్ అయింది. అయినా కూడా ఆకలిని కూడా పక్కన పడేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మీరు ఆలోచించుకొని అటు మామూలు శ్రీనివాస్ రెడ్డి గారికి ఇటు నాకు 2 కూడా సైకిల్ గుర్తు చేసి మీరు అందరూ కూడా గెలిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరు నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.